ఈరోజు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మిత్రులు జగన్నాథరావు గారు, పరిమి గారు, ప్రొఫెసర్ పరిమి గారు, వారంటే నాకు వ్యక్తిగతంగా అపారమైన గౌరవం. ఈ ప్రాంతంలో 40 ఏళ్ల క్రితం, అంటే 4 దశాబ్దాల నుంచి ఒక ప్రత్యామ్నాయ విద్యా విధానాన్ని ఆయన ఆలోచించి అమలు చేస్తున్నందుకు ఈరోజు నాకు అవకాశం వచ్చింది. మీ అందరి ముందు కూడా ఆయనకు నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే నేను కొన్ని వేల స్కూల్స్ చూశాను, తిరిగాను. ఈ 2 జిల్లాల్లో నేను వెళ్ళని గవర్నమెంట్ స్కూల్ లేదు. ఎలా ఉన్నాయి పరిస్థితులు నాకు తెలుసు. అలాగే మంచి పుస్తకం సురేష్ గారు మన ముందున్నారు. అది సార్ డల్లాస్ నుంచి వచ్చారు, సార్ ఉన్నారు. ఉపాధ్యాయులు, ఈ సమావేశంలో పాల్గొన్న టీచర్స్, తల్లిదండ్రులు, పిల్లలు అందరికి కూడా హృదయపూర్వకంగా నేను శుభాకాంక్షలు తెలియజేస్తాను. పరిమి గారు నాకు చెప్పింది ఏంటంటే, నిన్న రిపబ్లిక్ డే కాబట్టి కొద్దిసేపు రాజ్యాంగం రిలేటెడ్ ఇష్యూస్ డిస్కస్ చేయమన్నారు. నేను ఒక ½ అవర్ మాట్లాడతాను. ఆ తర్వాత మీరు ఏమైనా ప్రశ్నలు, దాంతో రిలేటెడ్ ప్రశ్నలు ఏమైనా ఉంటే మీరు అడిగినా పర్వాలేదు, రాసి పంపినా పర్వాలేదు, నాకు తెలిస్తే వాటిని చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి అంశం ఏంటంటే కాన్స్టిట్యూషన్, రాజ్యాంగం తెలుగులో. నిన్న ఒక మహత్తరమైన రోజు. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి 74 ఏళ్ళు పూర్తి చేసుకుని నిన్న 75వ సంవత్సరంలో అడుగుపెట్టి, మనం 25 ఏళ్ళు, 50 ఏళ్ళు, 75 ఏళ్ళు, 100 ఏళ్ళు ఒక సంఘటనగా భావిస్తాము. అంటే భారత రాజ్యాంగం అమలులోకి వచ్చి నిన్నటి రోజుతో 74 ఏళ్ళు పూర్తయి 75వ సంవత్సరంలో అడుగుపెట్టి ఒక సమీక్షకి అది ఒక మంచి అవకాశం. దాని ముందు నేను మాట్లాడదలుచుకుంది ఏంటంటే, వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ ఏ కాన్స్టిట్యూషన్? ప్రపంచంలో రాజ్యాంగాలు ఏర్పడి కేవలం 300 ఏళ్ళు అయింది. ప్రపంచ చరిత్ర ఎక్కువ భాగం రాజ్యాంగాలు లేకుండానే నడిచింది. ఎక్కువ కాలం రాజులు పరిపాలించారు, కొన్ని వేల సంవత్సరాలు రాజులు పరిపాలించారు, యుద్ధాలు చేశారు. అందులో మంచి రాజులు ఉన్నారు, చెడ్డ రాజులు ఉన్నారు. అశోకుడి గురించి మనం చదువు. కానీ మొట్టమొదటిసారిగా ఇంగ్లాండ్లో ప్రజలు మాకు అధికారాలు కావాలి, నిన్ను అంగీకరించం, మా అధికారాలు మాకు ఇస్తావా ఇవ్వవా మర్యాదగా అడిగారు. ఇవ్వలా, లాక్కున్నారు. 1640లో చార్లెస్ ది ఫస్ట్ అనే రాజును ఉరిదీసేశారు ఇంగ్లాండ్. 1688లో ఇంగ్లాండ్లో బ్లడ్లెస్ రెవల్యూషన్ అని జరిగింది, రక్తరహిత విప్లవం. ఆ విప్లవం ద్వారా రాజు అధికారాలు పోయి పార్లమెంటుకు అధికారాలు వచ్చింది. అక్కడ ఒక అన్రిటన్ కాన్స్టిట్యూషన్ డెవలప్ అయింది. అందుకని ఇంగ్లాండ్ ప్రజాస్వామ్యం ప్రపంచ ప్రజాస్వామ్యాలకి తల్లి లాంటి. ఇంగ్లాండ్ పార్లమెంటు ప్రపంచ పార్లమెంట్లకి తల్లి లాంటి. ప్రజాస్వామ్యం కానీ, పార్లమెంటు కానీ, రాజకీయ పార్టీలు కానీ ఇంగ్లాండ్లోనే పుట్టినాయి. తర్వాత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, యుఎస్ఏ. యుఎస్ఏలో 1776లో రెవల్యూషన్ వచ్చింది, విప్లవం జరిగింది. యుఎస్ఏ విప్లవం ఒక విచిత్రమైన విప్లవం, దాని గురించి ఇక్కడ నేను ప్రస్తావన చేయను. విప్లవం వచ్చిన తర్వాత ఎలా పరిపాలన చేయాలి మన దేశంలో అన్నప్పుడు 1787లో యుఎస్ఏలో ఫిలడెల్ఫియా అనేటటువంటి నగరంలో రాజ్యాంగ పరిషత్ కన్వెన్షన్ జరిగింది. ఆ రోజు అమెరికాలో ఉన్న మేధావులు, ఆ విప్లవంలో పాల్గొన్నవాళ్ళు, జార్జ్ వాషింగ్టన్, చాలా గొప్ప ఫాదర్ ఆఫ్ అమెరికన్ రెవల్యూషన్ జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, మ్యాడిసన్, హ్యామిల్టన్, బెంజమిన్ ఫ్రాంక్లిన్, వీళ్ళంతా గొప్ప మేధావులు. వాళ్ళందరూ కూర్చుని ఒక 4 నెలలు కష్టపడి అమెరికా రాజ్యాంగాన్ని రాశారు. అమెరికా రాజ్యాంగం ఎంతే ఉంటుంది, చాలా చిన్నదని. బ్రీఫెస్ట్ కాన్స్టిట్యూషన్ ఆన్ ద ఎర్త్, just 4 months. The first written constitution on the earth. ఈ భూమి మీద రాయబడిన రాజ్యాంగం మొదటిది అమెరికా రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో ప్రజలకి బిల్ ఆఫ్ రైట్స్ అవి ఇవి. అమెరికన్ పార్లమెంట్ అని కాంగ్రెస్ అంటారు, అప్పర్ హౌస్ సెనేట్, లోయర్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్. ఇట్లా అమెరికాలో వాళ్ళు ప్రెసిడెంటియల్ ఫార్మ్ ఆఫ్
గవర్నమెంట్ పెట్టుకున్నారు. మనలాగా అక్కడ ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. అదొక సిస్టమ్. 1789లో ఫ్రెంచ్ రెవల్యూషన్ జరిగింది. ఫ్రాన్స్లో లూయి రాజులని పరిపాలించేవాళ్ళు మహా దుర్మార్గంగా. మిమ్మల్ని అంగీకరించాం అని ప్రజలు లూయి రాజులను ఉరిదీసేసి వాళ్ళు కాన్స్టిట్యూషన్ రాసుకున్నారు. మనం కొన్ని పదాలు వింటాం: లిబర్టీ, ఈక్వాలిటీ, ఫ్రెటర్నిటీ, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం. ఈ నినాదాలు రాయబడిన తొలి రాజ్యాంగం ఫ్రెంచ్ కాన్స్టిట్యూషన్. అంటే ఈ మూడు మీకు ఎందుకు చెప్పానంటే, నేను రాజరికాలు అంతమైపోయి వాటి స్థానంలో ఎలా పరిపాలన చేయాలి అనే ప్రసక్తి వచ్చినప్పుడు రాజ్యాంగాల అవసరం ఏర్పడింది. ప్రజాస్వామ్యంలో రాజరికాలకు తావు లేదు. రాజు కొడుకు రాజు అవడం ప్రజాస్వామ్యం. రాజులు ఉండరు, రాణులు ఉండరు. అంటే మీరు ప్రశ్న వేయచ్చు, ఇంగ్లాండ్లో రాజులు రాణులు లేరా అని చెప్పి. ఉన్నారాడు. ఇప్పటికి మొన్న క్వీన్ ఎలిజబెత్ చచ్చిపోయింది. ఆవిడ కొడుకు ప్రిన్స్ చార్లెస్ రాజు అయ్యాడు. రేపు ఆయన చచ్చిపోతే విలియమో ఎవడో రాజు అవుతాడు, బట్ వితౌట్ పవర్స్. బకింగ్హామ్ ప్యాలెస్కి ఏం అధికారాలు ఉండవు అక్కడ. రాజుని గౌరవంగా చూస్తారు అంతే. ఆడు గౌరవంగా చూస్తారు, అంతకు తప్పితే అధికారాలు ఉండవు ఇంగ్లాండ్. కాబట్టి మోడర్న్ వరల్డ్లో రాజ్యాంగాలు ఏర్పడటం, ప్రజాస్వామ్యాలు ఏర్పడటం అనేది ఒక ప్రక్రియగా కొనసాగుతూ వచ్చింది. ఈ ప్రక్రియలో మన దేశానికి స్వాతంత్రం వచ్చే క్రమంలో మన దేశంలో ఎలాంటి రాజ్యాంగం ఉండాలి చాలా చర్చలు జరిగింది. ఆ చర్చలే మీకు నేను 4-5 గంటలు చెప్పగలను. ఇండియన్ కాన్స్టిట్యూషన్ రూపొందడానికి జరిగిన చర్చ అంతా కూడా మీకు చెప్పగలను. కానీ బ్రిటిష్ వాళ్ళు ఉండగానే 1946లో ఇండియాలో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఏర్పడి, ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో కొన్ని కమిటీలు ఏర్పాటు చేశారు. అందులో ఒక ముఖ్యమైన కమిటీని డ్రాఫ్టింగ్ కమిటీ అంటారు. ఒక 7 సభ్యులతో ఏర్పడి. ద చైర్మన్ ఆఫ్ ద డ్రాఫ్టింగ్ కమిటీ వాజ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. మన అందరం వినేటటువంటి పేరు. ఎందుకని అంబేద్కర్ని రాజ్యాంగ నిర్మాత, ఆర్కిటెక్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటారంటే, అంబేద్కర్ ఒక గొప్ప మేధావి. ఆయన ఏం చేశాడంటే, ఆ టైంలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్గా ప్రపంచంలో ఉండే 60 రాజ్యాంగాలను స్టడీ చేశాడు. ఇది ఆస్ట్రేలియా రాజ్యాంగం, ఇందులో ఏం మంచి ఉంది. ఇది కెనడా రాజ్యాంగం, ఇందులో ఏం మంచి ఉంది. ఇది యుఎస్ రాజ్యాంగం, ఇందులో ఏం మంచి ఉంది. ఇది ఐర్లాండ్ రాజ్యాంగం. ఉదాహరణకి డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అని ఉంటాయి మన కాన్స్టిట్యూషన్, ఆదేశిక సూత్రాలు ఐర్లాండ్ నుంచి తీసుకున్నారు. ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి మన కాన్స్టిట్యూషన్లో, అమెరికా నుంచి తీసుకున్నారు, బిల్ ఆఫ్ రైట్స్ నుంచి. ఫెడరలిజం ఉంది, అది కెనడా నుంచి తీసుకున్నారు. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ బ్రిటన్ నుంచి తీసుకున్నారు. అంటే ఎక్కడ మంచి ఉంటే అది తీసుకుని మన కాన్స్టిట్యూషన్లో అడాప్ట్ చేసి దాదాపు 3 ఏళ్ళు కష్టపడి 3 years పట్టింది మన రాజ్యాంగం రాయటానికి. 1949 నవంబర్ 26 1949 నవంబర్ 26 ఆ రోజున కాన్స్టిట్యూషన్ని అడాప్ట్ చేశారు. అంటే ఆ రోజుతో రాజ్యాంగ రచన ముగిసి దాన్ని ఆమోదించారు. ఆ రాజ్యాంగం 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఇది బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. నేను కాలేజీలో లెక్చరర్గా ఉన్నప్పుడు, ఎమ్మెల్సీ కాకముందు కొన్నాళ్ళు కాలేజీ లెక్చరర్గా పనిచేశాను. ఇంటర్మీడియట్ వాళ్ళకి రాజ్యాంగం అనే పాఠం ఉంది. ఫస్ట్ క్లాసులో వాళ్ళని ఒక ప్రశ్న వేసేవాడు నన్ను. అంటే రాజ్యాంగం గొప్పదనం చెప్పాలి కదా. అరే అబ్బాయిలు అమ్మాయిలు, మన దేశంలో అనేక మతాలు ఉన్నాయి. హిందువులకి పవిత్ర గ్రంథం ఏమిటి చెప్పు. భగవద్గీత. చదివినా చదవకపోయినా భగవద్గీత మన అందరికి. క్రైస్తవులకి పవిత్ర గ్రంథం ఏమిటి? బైబిల్. మహమ్మదీయులకి, ముస్లింలకి పవిత్ర గ్రంథం ఏమిటి? ఖురాన్. 3 ప్రధాన మతాలు. మిగిలిన మతాలు చాలా ఉన్నాయి, 3 ప్రధాన మతాలు. హిందువులకి భగవద్గీత, క్రైస్తవులకి బైబిల్, మహమ్మదీయులకి ఖురాన్ పవిత్ర గ్రంథాలు అయినప్పుడు భారతీయులకు పవిత్ర గ్రంథం ఏమిటి? వాట్ ఈస్ ద సీక్రెట్ బుక్ ఆఫ్ ఏ ఇండియన్? కాన్స్టిట్యూషన్.
అంటే కాన్స్టిట్యూషన్ అంత పవిత్ర గ్రంథమా? మరి మనందరం చదవాలి కదా, చదువుతున్నావా? మరి భగవద్గీత అందరూ చదివారు మీరు? చదవలేదు. కాన్స్టిట్యూషన్ పవిత్ర గ్రంథం అంటే ఏమిటి? ఇక్కడ మన డే టు డే అఫైర్స్ మొత్తం కాన్స్టిట్యూషన్ ప్రకారమే జరుగుతుంది. ఇప్పుడు మనం ముఖ్యమంత్రి అంటున్నాం. ముఖ్యమంత్రి పదవిని ఎవరు సృష్టించారు? ఢిల్లీరావు. కలెక్టర్ అంటున్నాం. ఐఏఎస్ని ఎవరు క్రియేట్ చేశారు? గవర్నర్ పోస్ట్ని ఎవరు క్రియేట్ చేశారు? ప్రధానమంత్రి పదవిని ఎవరు క్రియేట్ చేశారు? రాష్ట్రపతి పదవిని ఎవరు క్రియేట్ చేశారు? మొత్తం ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ ఎవరు క్రియేట్ చేశారు? ఆల్ వర్ క్రియేటెడ్ బై కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. డాక్టర్ అంబేద్కర్ 1949 నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదం పొందాక మీడియాతో మాట్లాడారు. విలేకరులు అంబేద్కర్ని పొగిడారు. అయ్యా, తమరు గొప్ప రాజ్యాంగాన్ని రాశారు, ప్రజలకు అనుగుణమైన రాజ్యాంగాన్ని రాశారు అని చెప్పినప్పుడు అంబేద్కర్ ఓ మాట అన్నారు. గొప్ప రాజ్యాంగాన్ని రాశామన్నది మీరంతా పొగుడుతున్నారు, కానీ దీని ఫలితాలు ప్రజలకు అందటం రాబోయే పాలకుల మీద ఆధారపడి ఉంటాయి అన్నారు. ఇప్పుడు పాలకులు ఎలా ఉన్నారు చూసాం కదా. మీరు పాలకులు అంటే జగన్మోహన్ రెడ్డి అనుకోలేదు. అది జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మోడీ కావచ్చు, ఆయన ముందు ఆయన కావచ్చు, జగన్మోహన్ రెడ్డి ముందు ఆయన కావచ్చు. నేను మాట్లాడేది ఇప్పుడు ఎందుకంటే పాలకుడు అనగానే మనకి ఇమ్మీడియట్గా ఈయన కనపడతాడు. అది కాదు పాయింట్. ద హోల్ రూలింగ్ క్లాస్ ఉన్నప్పటికీ కూడా నేను ఒక రాజనీతి శాస్త్ర అధ్యాపకుడిగా నేను ఫీల్ అయ్యేది, ఈవెన్ టుడే ఆఫ్టర్ 75 years ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ మోస్ట్ రిలవెంట్. అమలు చేసుకోవడంలో మనకి ఇబ్బందులు పడటం. ఒక 5-6 అంశాలు, ప్రధానమైన అంశాలు మాత్రమే మీ దృష్టికి తెచ్చి ఆ తర్వాత మనం డిస్కషన్లోకి వెళ్దాం. ప్రపంచంలో ఏ కాన్స్టిట్యూషన్ అయినా సరే అలా పేజీ తెరవంగానే ఫస్ట్ పేజీలో ప్రియాంబుల్ అని ఉంటుంది. ఎనీ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ లేకపోతే అది కాన్స్టిట్యూషన్ అవ్వదు. ఇందాక పిల్లలు చదివారు చక్కగా. ఎనీ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ అంటే తెలుగులో పీఠిక అంటారు, ప్రవేశిక అంటారు, అవతారిక, చాలా పదాలు ఉన్నాయి తెలుగులో. ఇంగ్లీష్లో ప్రియాంబుల్. ద ప్రియాంబుల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ద వరల్డ్. నా దృష్టి ప్రియాంబుల్ ఒక్కదాన్నే నేను ఒక 2 నెలల పాటు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్క మాట తీసుకు, అంటే నేను ఒక లెక్చరర్ కాబట్టి ఈ మాట చెప్తున్నాను. ఏమన్నాడు? వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా, భారతదేశ ప్రజలమైన మేము అంటే ఆ రోజు రాసిన వాళ్ళు కాదు, మనం అంతా. వీ ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ రిజాల్వ్డ్ టు కాన్స్టిట్యూట్ ఇండియా ఇంటూ ఏ సావరిన్. గొప్ప పదం అన్నమాట సావరిన్. సావరిన్ అంటే సార్వభౌమాధికారం. ఇంతకుముందు మేము ఎవరికో లొంగున్నాం, ఎవరి చేత పరిపాలించబడ్డాం, ఈ రోజు నుంచి మాకు మేము పరిపాలించుకుంటాం అని గర్వంగా చెప్పడం అన్నమాట సావరిన్. సోషలిస్ట్, మేమంతా కూడా అసమానతలు లేకుండా వీలైనంత సమానత్వంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. సెక్యులర్, భిన్న మతాలు ఉన్న ఈ దేశంలో మత స్వేచ్ఛను కలిగి మత స్వాతంత్ర్యాన్ని కాపాడుకుంటాం, మత సామరస్యాన్ని కాపాడుకుంటాం అని చెప్తున్నాం. సెక్యులర్. డెమోక్రటిక్, మా దేశం ప్రజాస్వామ్య దేశంగా ఉంటుంది. రిపబ్లిక్ అంటే నిన్న మనం గణతంత్ర రాజ్యం అన్నమాట. రిపబ్లిక్ అంటే ఈ దేశంలో ఏ పదవి కూడా వంశపారంపర్యంగా ఉండకూడదు. బ్రిటన్ అంత గొప్ప దేశమైనా అది ఇట్ ఈస్ నాట్ ఏ రిపబ్లిక్ బికాస్ ఇప్పటికీ అక్కడ రాజరికం ఉంది. వేరాజ్ ఇండియా ఈజ్ ఎ రిపబ్లిక్. ఇండియాలో ఏ పదవి వంశపారంపర్యంగా రావడానికి వీలు లేదు. అంటే ఎమ్మెల్యే కొడుకు ఎమ్మెల్యే అవుతాడు, ఆయన ప్రజల చేత ఎన్నిక కావాలి అయినప్పటికీ కూడా. కాబట్టి భారతదేశ ప్రజలమైన మేము మా దేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ప్రకటించుకుంటున్నాం. చాలా గొప్ప పదాలు ఇవన్నీ కూడా. తర్వాత ఏమన్నారు? జస్టిస్, సోషల్, ఎకనామిక్ అండ్ పొలిటికల్. భారతదేశ ప్రజలందరికీ ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం జరగాలి. ఒట్టి ఆర్థిక న్యాయం జరిగితే సరిపోదు. ఇప్పుడు మన దేశంలో మనం చూస్తున్నాం సంపద బాగా పెరుగుతుందని. సంపద పెరుగుతుంది, కానీ పెరిగిన సంపద ప్రజలకు పంపిణీ కావాలి కదా, పేదవాళ్ళకి పంపిణీ కావాలి కదా, దళితులకు పంపిణీ కావాలి కదా, గిరిజనులకు పంపిణీ కావాలి కదా.
కార్మికులకు పంపిణీ కావాలి కదా, రైతులకు పంపిణీ కావాలి కదా. వాళ్ళందరూ పంపిణీ కాకుండా అదాని అంబానీల దగ్గర లక్షల కోట్లు పోగడింది అనుకోండి, ఏం ఉపయోగం దానికి? ఇక రాజ్యాంగ లక్ష్యం ఏమి నెరవేరినట్టు మనకి? అదాని ఆస్తి, అదాని అని ఆయన పేరు ఇటీవల మీరు వింటా ఉంటుంటారు. 2014లో అదాని ఆస్తి 50,000 కోట్లు, 50,000 కోట్లు ఆయన టోటల్ ఆస్తుల విలువ. ఇప్పుడు అదే అదాని ఆస్తి 10,40,000 కోట్లు. అవి పాసిబుల్? ఆయన కష్టపడ్డా? కాబట్టి ఆ పీఠికలో జరగాలి అని చెప్పారు రాజ్యాంగ నిర్మాణం. జరుగుతున్నా అమలు ఎలా జరుగుతున్నది తర్వాత చర్చ. లిబర్టీ ఆఫ్ థాట్, ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీస్, ఫ్రాటర్నిటీ, ఈ 3 కూడా ఉండాలని ప్రజలకు చెప్పారు. కాబట్టి పీఠికలో మనం గమనించాల్సింది ఏంటంటే భారత రాజ్యాంగం ఏమి చెప్పదలుచుకుందో దాని యొక్క ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్, ఐడియల్స్ మొత్తం కూడా పీఠికలో చెప్పబడి ఇది మీ దృష్టికి తెస్తుంది. రెండో విషయం, రాజ్యాంగంలో గొప్ప విషయం ఏంటంటే ఫండమెంటల్ రైట్స్ అండ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్. రాజ్యాంగంలో ప్రజలకి రాజ్యాంగ నిర్మాతలు కొన్ని ప్రాథమిక హక్కులు ఇచ్చారు. ఈ హక్కులు అమెరికా రాజ్యాంగంలో బిల్ ఆఫ్ రైట్స్ అని ఉంది, అక్కడి నుంచి స్వీకరించబడి. ఈ హక్కుల ద్వారా మనకు ఏదైనా అన్యాయం జరిగితే న్యాయస్థానాలకు వెళ్ళి కాపాడుకోవచ్చు, సుప్రీంకోర్టుకి వెళ్ళొచ్చు, హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఉదాహరణకి ఒక వ్యక్తిని అరెస్టు చేస్తే 24 గంటల్లో న్యాయస్థానంలో హాజరుపరచాలి. మన అనేక కారణాల వల్ల అరెస్టులు చేస్తారు. పోలీస్ కస్టడీలో 24 అవర్స్ దాటాక ఉంచుకోకూడదు. జడ్జి ఆ 24 అవర్స్ అయ్యేసరికి నైట్ 8 అయింది అనుకోండి, జడ్జి ఇంటికి తీసుకెళ్ళి హాజరుపరచాలి. కొన్ని సందర్భాల్లో హాజరుపరచరు, రోజుల తరబడి స్టేషన్లో ఉంచుతారు. ఆర్టికల్ 22 ఏం చెప్పిందంటే అలా అన్యాయంగా కనుక పోలీసు నిర్బంధంలో ఉంచితే హెబియస్ కార్పస్ కింద మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళండి, హైకోర్టుకి వెళ్ళండి అని చెప్పి. దాని అమల్లో చాలా సమస్యలు ఉంది. కాబట్టి ఫండమెంటల్ రైట్స్ గివ్స్ రైట్స్ టు ద పీపుల్, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఈరోజు నేను ఇక్కడ నుంచి ఏదైనా మాట్లాడగా భావ ప్రకటన స్వేచ్ఛ, పత్రికా స్వాతంత్ర్యం, సభా స్వాతంత్ర్యం, ఇవన్నీ కూడా ఫండమెంటల్ రైట్స్ ద్వారా మనకు వచ్చింది. అలానే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంట. రాజ్యాంగం కొన్ని ఆదేశాలు ఇచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. మీరు వీటిని కనుక అమలు చేస్తే ఈ దేశం చాలా గొప్పగా ఉంటుందని దాని ఉద్దేశం. వీటిని మనం అర్థం చేసుకుంటాం. వీటన్నిటికంటే ముఖ్య విషయం ఏంటంటే మీరందరూ ఇక్కడున్న పెద్దలందరూ గమనించాల్సింది, ఈ సమాజం భారత సమాజ చరిత్ర ప్రారంభమయ్యాక 1950 జనవరి 26 దాకా ఈ సమాజంలో ఉన్న మనుషులందరూ సమానులే అని చెప్పింది ఎవరూ లేదు. బుద్ధుడు చెప్పాడు, ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు కాదు. రాతపూర్వకంగా, చట్టబద్ధంగా ఎక్కడా కూడా చెప్పలేదు. కుల మతాలు, పేదవాళ్ళు, ధనికులు, దోపిడీదారులు ఇలా చెప్పబడి. కానీ కాన్స్టిట్యూషన్లో మొట్టమొదటిసారిగా ఆర్టికల్ 14 నిబంధన, ఈక్వాలిటీ బిఫోర్ లా, చట్టం ముందు పౌరులందరూ సమానులే. నువ్వు పేదవాడివైనా, నువ్వు దళితుడివైనా, నువ్వు గిరిజనువైనా, నువ్వు బీసీ అయినా, నువ్వు మహిళవైనా, జెండర్ ఈక్వాలిటీ మొట్టమొదటిసారిగా రాజ్యాంగంలో స్త్రీ పురుషులందరూ సమానులే అని చెప్పి 15వ ఆర్టికల్ అని ఉంది రాజ్యాంగంలో. దేర్ షుడ్ నాట్ బి ఎనీ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్స్ ఆఫ్ క్యాస్ట్, క్లాస్, రిలీజియన్, సెక్స్ అండ్ రేస్. అంటే మనుషుల మధ్య, స్త్రీ పురుషుల మధ్య కుల, మత, వర్గ, లింగ భేదాలు చూపించడానికి వీలు లేదు అని ఆర్టికల్ 15 చెప్పింది. చిన్న విషయం కాదు, చిన్న విషయం కాదు. ఎందుకంటే వందల వేల సంవత్సరాల చరిత్రలో ఎక్కడా కూడా భారతదేశంలో ఈ విధంగా సమానత్వం ఉండాలని ఎక్కడ కూడా చెప్పబడలేదు. మొట్టమొదటిసారిగా కాన్స్టిట్యూషన్లో ఆ విషయం చెప్పబడి. దీంతో పాటు ఇంకో 3వ ముఖ్యమైన అంశం చెప్తాను. మన దేశంలో ప్రజాస్వామ్యం ప్రవేశపెట్టబడి, పార్లమెంటరీ డెమోక్రసీ అని. పార్లమెంట్ కేంద్ర స్థాయిలో లోక్సభ, రాజ్యసభ, రాష్ట్రాల స్థాయిలో శాసనసభలో పెట్టి ఓటింగ్ రైట్ పెట్టారు. ఈ ఓటింగ్ దగ్గర మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. గుర్తుంచుకోవాల్సిన విషయం,
బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా ఎన్నికలు జరిగినాయి మన దేశం. బ్రిటిష్ వాళ్ళు జరిపేటప్పుడు కూడా, పరిపాలించేటప్పుడు కూడా ఎన్నికలు జరిగినాయి. ఆ ఎన్నికల్లో 10% ఓట్లు ఉండి, ఎవరికి ఉన్నాయి అనుకుంటున్నారు ఓట్లు? బాగా డబ్బున్న వాళ్ళకి, ట్యాక్స్ ఎక్కువ కట్టే వాళ్ళకి, జమీందారులకి, ఆ ఏరియాలో ఎంఏనో బిఏనో చదువుకున్నవాడు. ఆ రోజుల్లో విజయవాడ మొత్తం కలిసి బిఏ చదివినవాడు ఒకడు ఉండేవాడు, వాడికి ఉండేది ఓటు. ఎంఏ చదివినవాడు ఒకడు ఉండేవాడు, వాళ్ళకు ఉండేది ఓటు. కానీ కాన్స్టిట్యూషన్లో మొట్టమొదటిసారిగా ఆర్టికల్ 326 అడల్ట్ ఫ్రాంచైజ్ అంటే ఏం చెప్పాడంటే, అక్కడ 18 సంవత్సరాలు నిండిన స్త్రీ పురుషులందరికీ కుల మత వర్గ లింగ భేదాలు లేకుండా ఓటు హక్కు ఇవ్వాలని. అంటే ఇది ఒక గొప్ప విషయం అని మీరు 2023లో అనుకోవచ్చు. కానీ 1950లో రాజ్యాంగం రాసినప్పుడు చాలా దేశాల్లో మహిళలకు ఓటు హక్కు లేదు, పెద్ద పెద్ద దేశాల్లో ఓటు హక్కు లేదు. కానీ ఇండియాలో రాజ్యాంగం ఆ ఓటు హక్కు కల్పించి అందరికీ, పేదవాళ్ళైనా సరే దళితులైనా సరే ఓటు హక్కు ఇవ్వాల్సిందే అని చెప్పి. చిన్న విషయం కాదు కదా. చిన్న ఓటు ఎలా వేస్తున్నారు ఈ చర్చలోకి నేను వెళ్తున్నాను. ఆ ఓటు ఇవ్వటం అనేది చిన్న విషయం కాదు కదా. మీకు ఒక విషయం చెప్తాను. నేను ఎమ్మెల్సీ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. నేను కృష్ణా గుంటూరు నియోజకవర్గంలో పోటీ చేశాను. నాకు ఓట్లు వేస్తే ఎవరు ఓట్లు వేస్తారు? గ్రాడ్యుయేట్స్ వేస్తారు. గ్రాడ్యుయేట్స్గా చదువుకుని 3 ఏళ్ళు గ్రాడ్యుయేషన్ అయిన వాళ్ళందరూ ఓటర్లుగా నమోదు చేస్తారు. చిత్రమైన విషయం చెప్తాను మీకు. గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో పోటీ చేసేవాళ్ళు గ్రాడ్యుయేట్ కావక్కర్లా. మీకు అర్థమైందా పాయింట్? పోటీ చేసేవాళ్ళు గ్రాడ్యుయేట్ కావక్కర్లా. ఏమందంటే రాజ్యాంగంలో భారతీయ పౌరుడే 30 ఏళ్ళు కలిగి ఉంటే ఆయన పోటీ చేయొచ్చు. ఒక నిరక్షరాస్యుడు ఉన్నాడు, కృష్ణా గుంటూరు శాసన మండలిని పోటీ చేద్దాం అనుకుంటున్నానండి అని నాతో అన్నాడు. చేయమని చెప్పింది. నీకు అర్హత ఉంది, మరి నాకు చదువు రాదండి, అయితే మరీ మంచిది పోటీ చేయండి. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. అంటే ఒక సాధారణ మనిషి మీద రాజ్యాంగ నిర్మాతలు ఎంత వాళ్ళు నమ్మకం పెట్టుకున్నారు అనేది మనకు తెలియజేస్తుంది. కాబట్టి రాజ్యాంగంలో పీఠిక ఉంటుంది, ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఉన్నాయి, మనుషుల సమానత్వం గురించి వివరించే నిబంధనలు ఉన్నాయి, కేంద్ర రాష్ట్ర సంబంధాల గురించి వివరించే నిబంధనలు ఉన్నాయి, కేంద్ర రాష్ట్రాలకు ఆదాయాలు ఎలా వస్తాయి అని చెప్పేసి వివరించేటటువంటి నిబంధనలు ఉన్నాయి. చివరిగా ఒక అంశం చెప్తాను. మనలో చాలామందికి రిజర్వేషన్ల గురించి తెలుసు, చాలామందికి ఇష్టం కూడా ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళకి కూడా కొంతమందికి ఇష్టం ఉండకపోవచ్చు. ఈ సమాజంలో, ఈ దేశంలో కొన్ని కోట్ల మంది ప్రజలు ఊరికి దూరంగా ఉంచబడ్డారు. అంటే ప్రతి సమాజంలో, అమెరికాలో మనం చదువుతాం కదా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో చరిత్ర అంతా ఏంటి? బ్లాక్స్ వైట్స్, నల్లవాళ్ళు తెల్లవాళ్ళు. మీరు వింటానంటే ఒక ఉదాహరణ చెప్తాను సార్. డల్లాస్ నుంచి వచ్చేది సార్. అమెరికాలో రాజ్యాంగం రాయటా కూర్చున్నారు. ఎప్పుడు ఇందాక చెప్పా 1787. అప్పటికి అమెరికాలో వైట్స్ ఉన్నారు, బ్లాక్స్ ఉన్నారు, నల్లవాళ్ళు తెల్లవాళ్ళు. అప్పుడు బ్లాక్స్ కాదు, మనుషులు కాదు, బ్లాక్స్ బానిసలు అన్నారు, స్లేవ్స్. అక్కడ బానిసత్వం చట్టబద్ధం అమెరికాలో. ఆ టైంలో 1787లో అమెరికాలో ఎవరైనా నీకు ఎంత వస్తుందని అడిగారు అనుకోండి, భూస్వామి, ఆయన ఏం చెప్పేవాడు అంటే, నాకు 100 ఎకరాల పొలం ఉంది, 100 గేదెలు ఉన్నాయి, 100 మేకలు ఉన్నాయి, 100 గొర్రెలు ఉన్నాయి, 100 మంది బానిసలు ఉన్నారని. అంటే బానిసలు అంటే ఆస్తి అన్నమాట. నల్లోడు రాజ్యాంగాన్ని రాస్తున్నారు, అమెరికా రాజ్యాంగం. నల్లవాళ్ళకి ఓటు హక్కు ఇవ్వాలా వద్దనే ఒక చర్చ జరిగింది రాజ్యాంగ పరిషత్. వాషింగ్టన్ కొద్దిగా లిబరల్, ఆయన ఏమన్నాడు, అరే అన్యాయం, నల్లవాళ్ళు కూడా మనుషులే కదా, వాళ్ళకి ఓటు హక్కు ఇద్దామని. సాంప్రదాయవాదులు ఉన్నాడు, హ్యామిల్టన్, మ్యాడిసన్ వాడు, అరే నల్లవాళ్ళు మనుషులేంది, నువ్వు కొత్త సిద్ధాంతం పెట్టుకో, నల్లవాళ్ళు ఏంటి ఆస్తాడు, ఓటు లేదు గీటు లేదు. అమెరికా రాజ్యాంగం రాయడానికి 4 నెలలు పడితే 15 రోజులు ఇదే చర్చ జరిగి
రాజ్యాంగ పరిషత్ చీలిపోయే పరిస్థితి ఏర్పడింది. చివరికి ఒక ఆయన పెద్ద మనిషి రాజీ ఫార్ములా కుదిర్చాడు. ఏమిటంటే 5 నల్లవాళ్ళు 5 బానిసల్ని 3 మనుషులుగా గుర్తించి 3 ఓట్లు ఇద్దాం. అది అప్పుడు ఫార్ములా. ఇప్పటికీ పెద్ద డిఫరెన్స్ ఏముంది? కాబట్టి అక్కడ నల్ల జాతి తెల్ల జాతి, ఇక్కడ కులం. కొన్ని కోట్ల మంది ప్రజలు ఊరికి దూరంగా ఉంచబడ్డారు. మనందరికి తెలిసిన విషయం. అంటరానితనానికి గురయ్యారు, అన్టచబిలిటీ. మరి వీళ్ళందరికీ ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా, సాంస్కృతికంగా ఎలా తేవాలి పైకి? అందుకని రాజ్యాంగ నిర్మాతలు ఆలోచించి చర్చించి ఎస్సీలకి, ఎస్టీలకి, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకి రాజ్యాంగం ద్వారా రిజర్వేషన్లు కల్పించారు. ఇది రాజ్యాంగంలో ఒక భాగంగా దాన్ని పొందుపరిచారు. కాబట్టి నేను మాట్లాడిన పార్ట్ అంతా కూడా ఇప్పుడు పాజిటివ్ పార్ట్ మాట్లాడాను. పాజిటివ్ పార్ట్ ఏంటంటే గొప్పది రాజ్యాంగం. మనలాంటి దేశంలో, సాంప్రదాయ సమాజం ఉన్నటువంటి దేశంలో ఆధునిక రాజ్యాంగం ద్వారా అనేక విషయాల్ని మనుషుల మధ్య సమానత్వం ఉండేలాగా ప్రవేశపెట్టామని మనం చెప్పుకున్నాం. అయితే చివరి అంశం నేను చెప్పదలుచుకుంది. 75 ఏళ్ళు గడిచినాయి. 75 ఏళ్లలో భారత రాజ్యాంగం ఏం సాధించింది? ఏం వైఫల్యాలు ఉన్నాయి? ఇప్పటికీ రాజ్యాంగం ఐ ఫీల్ స్టిల్ ఇట్ ఈస్ రిలవెంట్ ఈవెన్ టుడే. ద హోల్ ప్రాబ్లమ్ ఈస్ విత్ ద రూలింగ్ క్లాసెస్. ఎవరైతే పరిపాలకులుగా ఉన్నారు, గత 40 ఏళ్ళుగా, 30 ఏళ్ళుగా, 50 ఏళ్ళుగా ఇప్పుడు పరిపాలకులుగా ఉన్నారో వాళ్ళతో సమస్యలు, వాళ్ళు అనుసరించే విధానాలతో సమస్యలు. ఆ సమస్యలు చాలా ఉన్నాయి. వాటన్నిటిని నేను ఏకరువు పెట్టలేను, కానీ ఒక 2-3 అంశాలు స్పష్టంగా మనం గుర్తించవచ్చు. మొదటి విషయం, ప్రజలందరికీ ఆర్థిక, సామాజిక, రాజకీయ న్యాయం జరగాలని రాజ్యాంగం చెప్పి, కానీ ఇప్పటికీ ఆర్థిక, సామాజిక అసమానతలు, ఇన్ఈక్వాలిటీస్ పెద్ద ఎత్తున కొనసాగుతూనే ఉంది. నిజం చెప్పాలంటే అవి పెరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తాం. అంటే గత 75 ఏళ్ళు ఏమీ జరగలేదని కాదు, ఈ సమాజంలో చాలా అభివృద్ధిని సాధించాం. 1947లో ఒక మనిషి యొక్క సగటు ఆయు ప్రమాణం 40 ఏళ్ళు. 40 ఏళ్ళకి చచ్చిపోయాడు ఇండియా. ఇప్పుడు 67 ఏళ్ళు. 1947లో 16 యూనివర్సిటీలు ఉన్నాయి, ఇప్పుడు 900 యూనివర్సిటీలు ఉన్నాయి. 1947లో అక్షరాస్యత 20%, ఇప్పుడు 74%. అభివృద్ధి అసలు లేదని కాదు, కానీ ముందుకెళ్లాల్సింది చాలా ఉంది. నిజమే, 70% అక్షరాస్యత ఉంది, కానీ 30% అంటే ఇంకా 40 కోట్ల మంది నిరక్షరాస్యులు. వైద్య సదుపాయాలు అందని వాళ్ళు ఉన్నారు. ఈ రోజుకి భారతదేశంలో 2 కోట్ల మంది బాల కార్మికులు ఉన్నారు, బడికి వెళ్లకుండా. ఇలాంటి ప్రశ్నలు ఈరోజు మనం ఆన్సర్ చేయాల్సినటువంటి అవసరం. అందుకని ఈ రాజ్యాంగ నిబంధనల్ని ఆధారం చేసుకుని అలాంటి ప్రశ్నలతో ముందుకెళ్లాల్సి ఉంది. అలా రాజకీయ వ్యవస్థలో కూడా చాలా పెద్ద మార్పు జరిగింది. ఈ పాయింట్తో నేను ముగిస్తాను. ఆ మార్పు ఏంటి? ఇప్పటికి 17 లోక్సభ ఎలక్షన్స్ జరిగింది. జనరల్ ఎలక్షన్స్ అంటే లోక్సభ ఎలక్షన్స్ అని 17 జరిగినాయి. మొదటి 5-6 లోక్సభ ఎలక్షన్స్ మీరు పరిశీలిస్తే నిజాయితీ పరులు, ప్రజాసేవ చేయాలనే దృక్పథం కలిగిన వాళ్ళు ఎంపీలుగా గెలిచారు, గొప్ప సేవలు అందించారు. అనేక పేర్లు మనకు తెలుసు. జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ రామ్ మనోహర్ లోహియా, ఏకే గోపాలన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అంబేద్కర్ కూడా లోక్సభ సబ్మిట్ చేశాడు, ఆయన మంత్రిగా కూడా పనిచేశాడు. హిరేన్ ముఖర్జీ, చాలా పేర్లు మనకు. శాసనసభల్లో కూడా చాలామంది చేశారు. తరిమేల నాగిరెడ్డి, గౌతు లచ్చన్న, పుచ్చలపల్లి సుందరయ్య, వావిలాల్ గోపాలకృష్ణయ్య, ఇంకా అనేక పేర్లు మనం వింటాం. గొప్ప గొప్ప పేర్లు, గొప్ప సేవలు అందించారు ప్రజలకి. కానీ గత 3 దశాబ్దాలుగా భారత రాజకీయాలు కార్పొరేట్ రూపాన్ని తీసుకుంది. మనం కార్పొరేట్ రంగం అని ఆ పదం వాడుతూ ఉంటాం కదా. పారిశ్రామిక రంగంలో కార్పొరేట్ రంగం ఇంటాక బాగానే ఉంటుంది, కానీ రాజకీయాలు కూడా కార్పొరేట్ రంగం వైపు వెళ్ళిపోయింది. వ్యాపారవేత్తలు రాజకీయ నాయకుల రూపాన్ని ధరించారు.
ప్రజాసేవ చేయటం అదేం కాదు, వాళ్ళ వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడం. అందుకని ఇప్పుడు అన్ని పార్టీలు కూడా నువ్వు లోక్సభకు పోటీ చేయాలి, ఎంత ఉంది నీ దగ్గర, 100 కోట్లు డిపాజిట్ చేయి, ఇంకో 50 కోట్లు ఖర్చు చేయి, అందుకు ఇష్టమైతే నీకు టికెట్ ఇస్తాం. 100 కోట్లు డిపాజిట్ చేసి 50 కోట్లు పెట్టినవాడు 150 కోట్లు, వాడు ఎంత సంపాదించాలా? ఆ పార్టీ ఈ పార్టీ కాదు, అన్ని పార్టీలు సమానమే. ఇందులో ప్రధాన పార్టీలు నేను మాట్లాడేది. వామపక్ష పార్టీలు లాంటి కొద్దిగా మినహాయింపు ఉన్నదాన్ని. శాసనసభ పోటీ చేయాలా, ఓ 30 కోట్లు ఖర్చు పెట్టే శక్తి నీకుందా అంటే మొత్తం మారిపోయింది సన్నివేశం. వ్యాపారమైపోయి రాజకీయాలు, వ్యాపారమయమైన రాజకీయాలు ఉన్న వ్యవస్థ ప్రజలకు ఎలా సేవ చేయగలదు? నేను భావించేది దీనిలో ఎక్కడో పెద్ద మార్పు రావాలి. ఆ మార్పు కోసం జరిగే కృషిలో ప్రజలు చైతన్యవంతులై పనిచేయాలి. చివరి మాట నేను చెప్పదలుచుకుంది, చాలామంది ఇండియన్ డెమోక్రసీ ఫెయిల్ అయిపోయింది అంటారు. ఐ డోంట్ థింక్ ఇండియన్ డెమోక్రసీ ఈజ్ ఎ సక్సెస్, బట్ వీ హ్యావ్ టు హ్యావ్ సమ్ చేంజెస్. కొన్ని మార్పులు జరగాలి. ఆ మార్పులు అనేక సంస్కరణల పద్ధతిలో జరగాల్సి ఉంటుంది. అలా జరిగినట్లయితే మనం ఇంకా ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ రాజ్యాంగంలో కూడా అనేక మార్పులు జరిగినాయి, 105 రాజ్యాంగ సవరణలు జరిగినాయి. సో వాటి కోసం కృషి చేయాలి. ఆ క్రమంలో పిల్లల కోసం కూడా రాజ్యాంగం అనేకమైనటువంటి అంశాలు సృష్టించింది. పిల్లలందరికీ ఉచిత నిర్బంధ విద్య ఇవ్వాలని చెప్పింది రాజ్యాంగం. ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ ఫర్ ద చిల్డ్రన్ బిలో ద ఏజ్ ఆఫ్ 14 years. రాజ్యాంగంలో ఆర్టికల్ 45, ఆర్టికల్ 21A అని ఉంది. ఆ 21Aలో పిల్లలందరికీ విద్య ప్రాథమిక హక్కుగా మారాలి అని చెప్పారు. ఆర్టికల్ 24 అని ఉంది. 24 ఇంపార్టెంట్ ఆర్టికల్. ఈ దేశంలో 14 సంవత్సరాల్లో పిల్లలు ఎవరి చేత పని చేయించకూడదు, బాల కార్మిక వ్యవస్థ ఉండకూడదని 24 చెప్పి, వాటిలో కొంత అమలు జరిగినాయి, అమలు జరగాల్సినవి చాలా ఉన్నాయి. ఈ అంశాలు మీ దృష్టికి తెస్తూ నాకు ఇచ్చిన సమయంలో కొన్ని ప్రధాన అంశాలు ప్రస్తావన చేశారు. మీరేమైనా ప్రశ్నలు కానీ రిటర్న్గా కానీ మౌఖికంగా కానీ అడిగితే నాకు తెలిసినవి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ధన్యవాదాలు.